రేపు ప్రకటిస్తుందని అంటున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె టార్గెట్ కూడా బీఆర్ఎస్ గానే ఉంటది. ఎందుకంటే అవునన్నా కాదన్నా దేవుడో దయ్యమో అక్కడనే ఉన్నది, ఆ మొక్కినా అన్నే ఉన్నది, తిట్టినా అన్నే ఉన్నది. కాబట్టి అటే ఉంటది. బట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఆ ఒక పార్టీకి స్కోప్ ఉందా అని అంటే ఉంటది. ఎన్ని పార్టీలకైనా స్కోప్ ఉంటది. దాంట్లో కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఏంటి వయబిలిటీ ఎక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ నా అంచనా ఏంటంటే బీఆర్ఎస్ లక్ష్యంగానే తన కార్యాచరణ ఉండడం వెనుక కారణం మాత్రం తనను బాధ పెట్టింది అక్కడ ఉన్న వాళ్ళు కావడమే. ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు వచ్చి తనను మాత్రం పక్కన పెట్టడం అనేది జీర్ణించుకోలేనట్టుగా మనం కనబడుతున్నది. ఎందుకంటే చివరికి ఎగ్జిట్ కూడా చాలా ఏమంటాము విషాదాంతంతో జరిగింది. ఎగ్జిట్ కూడా అంత అంటే సస్పెన్షన్ కూడా చాలా అవమానకరంగానే జరిగినట్టే అనుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కలవలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ఫ్లోరానన్నా మాట్లాడుకోవాలి కదా. అట్లీస్ట్ ఈ అంశం ఒక వివాదం జరుగుతున్నది, కారణాలు ఏవైనా చర్చించకుండా సస్పెన్షన్ అని అంటే డెఫినెట్ గా యాంగర్ అటువైపే ఉంటదని నేను అనుకుంటున్నా. రెండవది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ షోకాజులు ఇచ్చి క్రమశిక్షణ సంఘాలు పెట్టి అదే పార్టీలో బయటకు దోసుడే అట్లాంటివి ఉండదు. ఒక్కటి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఈ జరిగిన అవినీతిని ప్రొటెస్ట్ చేయడానికో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుండు సుధాకర్ అన్న దాన్ని డిఫెండ్ చేయాలంటే. వ్యవస్థల విధ్వంసం ఒకటి, రాచరికమో లేకపోతే ఏకఛత్రాధిపత్యమో రెండు. తెలంగాణ సమాజం ఈ తరహా రాజకీయాలు ఎప్పుడు కోరుకోలే. అది 100 సంవత్సరాల రాజకీయం. నిజాంని వ్యతిరేకించింది, బ్రిటిషర్ని వ్యతిరేకించింది, ఎవరు ఆధిపత్యానికి ఉన్నా కూడా వాళ్ళని వ్యతిరేకించింది. కానీ కేసీఆర్ ఆ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడాన్ని అనగదొక్కిండు. అది తెలంగాణ కోరుకోలే. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తోనే గెలిచి తెలంగాణ ప్రజల సొమ్మునే దోచుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎట్లా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి దాని నుంచి డీవియేట్ కావడానికి కవిత ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను అందుకే ఏం చెప్తున్నా, ఈ ఇప్పుడు జరుగుతున్న ఇది సంక్షోభం అందామా లేకపోతే కొట్లాట అందామా కుంపటి అందామా ఏదన్నా ఇదేదో తెలంగాణకో తెలంగాణ సమాజానికో వచ్చే నష్టం కాదు, వాళ్ళకు వచ్చిన ఒక కుమ్ములాట. దీనివల్ల సమాజానికి అది ఎవరు అనడంలా, నేను కూడా అనడం లేదు. వాళ్ళకే నష్టోపనష్టాలు జరుగుతాయి. అది నా పాయింట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏది రాజకీయాల్లో, అది కొంచెం టీడీపీ కూడా జర్క్ వచ్చింది మళ్ళీ సెట్ అయింది. కానీ మీకు అక్కడ కూడా డిఎంకేలో కూడా వచ్చింది సెట్ అయింది. ఇప్పుడు సమర్థులు ఉన్నారు కాబట్టి సెట్ అయింది, లెఫ్ట్ ఉన్నా కూడా సెట్ అయింది. తర్వాత ఇటు మీకు లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో కొంచెం రిఫ్ట్ వచ్చింది, సెట్ అయింది. అటు శిబు సరేన్ ఇంట్లో కొంచెం వచ్చింది. కానీ వీళ్ళలో వచ్చిన తేడా ఇది దేనికోసం, డబ్బు కోసం అనే దాని దగ్గరనే ఎక్కువ. ఇప్పుడు అదే సెట్ అవుతుందా లేదా అనే దాని మీదనే చాలా మంది దృష్టి ఉంది. కరెక్ట్. ఒక్క నిమిషం, ఏదున్నా తెలంగాణ రాజకీయాల్లో మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకించారు. అవును, రైట్. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇస్మాయిల్ గారు, ఫైనల్గా పార్టీ అనౌన్స్మెంటేనా ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా అనేది ఒకటి. ఒకవేళ పార్టీ అనౌన్స్ చేస్తే ఇక శశబిషలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, నరుక్కుంటూ పోవడమేనా, లేకపోతే బీఆర్ఎస్ జోలికి పోకుండా కాంగ్రెస్ని బీజేపీని వేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దగ్గరగా ఉన్నవాడిని నేను. నాకైతే అటువంటి సమాచారం ఏం లేదు, పార్టీ పెడతారనే సమాచారం అయితే నాకు లేదు. అటువంటి ఆలోచన కూడా నాకైతే. ఇప్పుడు నేను ఏమంటానంటే మా బాధ అంత అదే, మా ఆవేదన అంత అదే. మా ఆవేదన కూడా మీరు వినాలి, మాకు కొంచెం టైం కూడా ఇవ్వాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే నిజంగా ఇక్కడ ఉన్న ఉద్యమకారులతో పాటు బయట ఉన్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఏంటంటే వారు వన్ సైడ్ లాగా దాడి ఒక పక్క నుంచి జరుగుతుంది. ఆ ఒక పక్క నుంచి కూడా ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్న దాడి ఎట్లా జరుగుతుందంటే ఈ తెలంగాణ సమాజ ఆత్మగౌరవం కోసం తను ప్రయత్నం చేస్తూ ఉంటే, తనల్ని కార్నర్ చేసి వీళ్ళంతా కలిసి దాడి చేస్తూ ఉంటే, అటువైపు కుటుంబ సభ్యుల నుంచి